ఇప్పటి వరకు కూడాను దాదాపు 50+ ఏజ్ ఉంటుంది. సల్మాన్ ఖాన్‌కి ఎందుకు పెళ్లి కాలేదు అన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతూ ఉంటుంది. అయితే లవ్ అఫైర్స్ నడిచిన ఈ టాప్ హీరోయిన్స్‌తోని సో పెళ్లి వరకు వెళ్ళి కూడా వాళ్ళందరూ అన్ని వ్యవహారాలు జరిగిపోయినాయి. అయినా కూడా పెళ్లి కాలేదు అని చెప్పేసి అయితే మాత్రము చాలా రకాల రూమర్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సల్మాన్ ఖాన్. మరి సల్మాన్ ఖాన్‌కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో అందరికీ తెలుసు. టాప్ హీరోయిన్స్ లైక్ ఐశ్వర్య రాయ్, తర్వాత కత్రినా కైఫ్, ఇట్లాగా ఆ టాప్ హీరోయిన్స్ అందరూ కూడా ఎంతో కొంత రిలేషన్ మెయింటైన్ చేశారు. వీళ్ళు మళ్ళీ వేరే వ్యక్తుల్ని పెళ్లిని చేసుకున్నారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు పిల్లలతో పాటుగాను. అయినా కూడా సల్లుభాయ్ మాత్రం డ్రీమ్ బాయ్ లాగా మిగిలిపోయాడు. ఎందుకు అనే ప్రశ్నకి సమాధానము ఒక దర్శకుడు క్లియర్ కట్గా ఆయన ఎంత ఓపెన్గా ఎందుకు చెప్పేయగలుగుతున్నాడు అన్నదైతే ఒకసారి చూద్దాము. సో ఆయన ఈ విషయాన్ని అయితే రివీల్ చేశారు. సో ఆయన అసలు ఆయన వాడిన పదం ఏంటి అని అంటే చాలా అభ్యంతరకరమైన పదమే వాడారు. బట్ ఎందుకు అలా వాడారు, దాన్ని సల్మాన్ ఖాన్ ఎట్లా తీసుకున్నాడు అన్నది కూడా ఇక్కడ నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నిజమే అయ్యి ఉండొచ్చేమో అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి సల్మాన్ ఖాన్ చెక్క అని అంటాం కదా, సో అట్లాగా పిల్లల్ని పుట్టించే సామర్థ్యం లేదు అది ఇది అని చెప్పేసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ పైన దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ వీళ్ళు అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా ఏళ్ళుగా మాటల యుద్ధం నడుస్తుంది. దబాంగ్ మూవీ అందరికీ తెలుసు, అప్పట్లో ఒక సెన్సేషన్ సృష్టించింది. అది అఫ్ కోర్స్ హిట్టా లేకపోతే ఏంటి అన్నది పక్కన పెడితే మాత్రం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అయితే మాత్రం అందరిలోకి కూడా చేరింది. మరి ఈ విషయంలోనే వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా కాలంగాను మాటల యుద్ధం కొనసాగుతుంది. సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి కొన్ని ఇంటర్వ్యూస్లోని పాడ్కాస్ట్లో కూడా అభినవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే ఆయన మగతనం లేదు ఆయనలోనే, అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకి పిల్లల పుట్టరు అదే అని చెప్పేసి రకరకాలుగాను కామెంట్స్ అయితే చెప్తూ ఉన్నాడు. ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎక్కువగాను సల్లుబాయికి సంబంధించిన మ్యాటరే ఆయన తీస్తూ ఉన్నాడు, ఏదో రకంగా కామెంట్ చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు టార్గెట్ చేశాడు అభినవ్ ఆరోపణల పైన సల్మాన్ కూడా రియాక్ట్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది ఆ బిగ్ బాస్ షోలో ఉండేటప్పుడు. మరి దీనికి సంబంధించి బిగ్ బాస్ షోలో అసలు సల్మాన్ ఎలా స్పందించారు అనేది చూసుకుంటే అభినవ్ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్ అభినవ్ మధ్య వివాదానికి కారణం ఏంటి, అసలు ఎందుకు సల్మాన్ ఈ రకమైన అభినవ్ ఈ రకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు, మరి దానికి సల్మాన్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అంటే ఆయన ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. మరి దబాంగ్ సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు సల్మాన్ ఖాన్ అలాగే ఆయన టీం మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ సినిమా షూటింగ్లోనే ఎక్కువగా ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఇంటర్ఫీర్ అవుతూ ఉండేవాళ్ళు. సో టీం మాకంటూ మా డైరెక్షన్లో మేము ఉండేటప్పుడు మాకంటూ కొన్ని సీన్స్ ఎలా తీయాలి, ఎలా చెయ్యాలి అనే దాని గురించి ఉంటుంది. బట్ దానిలో కూడాను వీళ్ళ టీం ఇంటర్ఫీర్ అయిపోతూ ఉండేది. అంతేకాకుండా డైరెక్టర్కి రావాల్సిన క్రెడిట్ ఏదైతే ఉందంటే ఈ సీన్ ఇంత బాగా క్రియేట్ చేశారు, ఈ సీన్ అసలు డైరెక్టర్ అదరగొట్టేశాడు అని ఏదైతే డైరెక్టర్కి రావాల్సిన క్రెడిట్ ఉంటుందో ఆ డైరెక్టర్ క్రెడిట్ని అభినవ్ కశ్యప్ ఆ క్రెడిట్ని సల్మాన్ ఖాన్ కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అందుకని చెప్పేసి ఆ క్రెడిట్ని ఇవ్వకుండా నా మీద కక్ష కట్టాడు. సల్మాన్ ఖాన్కి అసలు యాక్టింగే రాదు, ఆ షూటింగ్ కూడా చాలా లేట్గా వస్తాడు, అసలు అందరూ ఏదో పెద్ద గొప్ప యాక్టర్ అనుకుంటారు కానీ అసలు యాక్టర్ కన్నాను గల్లీ రౌడీకి అయితే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతాడు సల్మాను అని చెప్పేసి ఆ రకంగా బిహేవ్ చేస్తాడు. చిల్లరగాను అసలు కొద్దిగా కూడా ప్రొఫెషనలిజం ఉండదు అని చెప్పేసి అభినవ్ కశ్యప్ అయితే మాత్రము సంచలనాత్మక ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇదేమి చిన్న మాట కాదు, అసలు మగాడే కాదు అని చెప్పేసి అంటే అది అసలు కంప్లీట్గా ఆయన జెండర్ మీద పడ్డ ఒక మచ్చ అది. సో ఇప్పటికే సతమతం అవుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ పెద్ద పట్టించుకోడు ఆయన, అయినప్పటికీ కూడా ఇప్పటికే పెళ్లి కావడం లేదు, పిల్లలు లేరు, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి జనరల్గా ఎవరికి పెళ్లి కాకపోయినా ఇలాంటి రూమర్ వస్తుంది. బట్ దట్టు మూవీ యాక్టర్స్ సెలబ్రిటీస్ అంటే ఇంకా తొందరగా ఈ వార్త స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దట్టు ఒక డైరెక్టర్ ఇలా అనడము మాత్రము అందరిలో కూడా అంటే ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు కాబట్టి ఇలాంటి ఆరోపణ చేయడం అనేది అవునా నిజంగా అయితే ఇలాంటి ప్రాబ్లం ఉందా సల్మాన్కి అనే క్వశ్చన్ మాత్రం ఇప్పుడు అందరిలో కూడా ఒక అనుమానంగా వాళ్ళు మెసేజెస్ పెడుతూ ఉన్నారు, అనుమానంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇందుకే టార్గెట్ చేశాడు అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి ఆ డైరెక్టర్కు
దీనికి ఈ ఏదైతే కశ్యప్ అన్నారో అభినవ్ కామెంట్స్ చేశారో మరి దీనికి సల్మాన్ ఖాన్ ఇచ్చిన కౌంటర్ ఏమి ఇచ్చాడు అనేది చూసుకుంటే ఇక అభినవ్ చేసిన కామెంట్స్ పై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ దబాన్ డైరెక్టర్ చేతిలో అసలు పనే లేదు అంటే ఆయన ఏమో ఈయనకి హీరోయిజం లేదు అసలు యాక్టింగే చేయడం రాదు గల్లీ రౌడీకి సెట్ అవుతాడు మరి ఎన్నాళ్ళ సినిమాలు ఎలా చేసేసాడు అసలు అర్థం కావట్లేదు ఏదో ఫేట్ కొద్దీ నడిచిపోయింది అయితే ఏముంది అసలు పెళ్లి పటాకులు లేకుండా పిల్లలు లేకుండా అది ఏం లైఫ్ ఏంటి అన్నట్టు ఆయన కామెంట్ చేశాడు బట్ దానికి సల్మాన్ మాత్రం గట్టిగానే కౌంటర్ ఇచ్చుకున్నాడు ఆయన అనడం అయితే మాత్రం మరి డైరెక్టర్కి అసలు డైరెక్షనే రాదు ఆయనకి అందువల్ల సినిమా అలా ప్రాబ్లం అయింది అసలు ఏ డైరెక్షన్ చేయడం ఒక సీన్ని క్రియేట్ చేయడమే రాదు ఆయనకి అందుకే నా మీద లేనిపోయిన ఆరోపణలు అన్నీ చేస్తూ ఉన్నాడు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఏదైనా పని చేసుకుంటే మంచిది నా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేయకుండానే ఇవన్నీ ఆయనకి టైం వేస్ట్ ఆయన ఏమన్నా కూడా నేను పట్టించుకునే సీన్లో లేను నేను అసలు అని చెప్పేసి సల్మాన్ అయితే మాత్రము బిగ్ బాస్ షోలోనే ఎక్కడైనా ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కౌంటర్ అయితే వేశారు మరి సల్మాన్ ఈ సందర్భంగా దక్షిణాది దర్శకుడు మురుగదాస్ పై కూడా సెటైర్లు వేయడం మీడియాలో హైలైట్ అయింది సో మురుగదాస్ పైన కూడా ఆయన అయితే సెటైర్స్ వేశాడు సో ఇద్దరిని కూడా కౌంటర్ చేస్తూ మాట్లాడాడు అది అయితే సల్మాన్ కామెంట్స్ పైన అభినవ్ మళ్ళా స్పందించడం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉందంటే వీళ్ళిద్దరికీ కూడా తరచూ కూడా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఆయన ఏదో అంటూ ఉన్నాడు ఈయన ఏదో కౌంటర్ చేస్తూనే ఉన్నాడు బట్ ఏదైనా కూడా వీళ్ళిద్దరికీ చాలా కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉన్నాయి ఏవో గొడవలు ఇంటర్నల్గా చాలా గట్టిగానే అవుతూ ఉన్నాయి అన్నది అయితే అర్థమైపోతూ ఉంది మరి దీనికి సంబంధించి అసలు చాలా తీవ్ర స్థాయిలో రెచ్చిపోతూ ఉన్నాడు అనమాట డైరెక్టర్ మాత్రం అసలు సల్మాన్ ఖాన్ అయితే ఒక థర్డ్ క్లాస్ పర్సన్ అనకూడని మాటలు అసలు ఒక వద్దులేండి అది అనడానికి కూడా బాగోదు ఒక థర్డ్ క్లాస్ పర్సన్ అని ఒక ఇవన్నీ కూడాను అసలు మ్యాటర్ లేదు మనోళ్ళలోనే అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇంత డీప్గా ఎందుకు కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఎంత డీప్గా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు పైగా నాకు నీతులు చెప్తాడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా పని నేను చేసుకోవడం తెలుసు నీ వర్క్ గురించి నీకు నువ్వు చేసుకుంటే బాగుంటుంది నా వర్క్లో ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే మాత్రం ఒకరికొకరు అయితే మాత్రము గట్టిగానే కౌంటర్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు మరి ఏదో గట్టిగానే జరిగింది అంత గట్టిగా జరగకుండా ఇంత సీరియస్గా ఈ విషయాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అని అయితే నెటిజన్స్ అనుకుంటూ ఉన్నారు ఇంకా ఆయన అంతేకాకుండా ఇంకా తీవ్రమైన కామెంట్స్ చేశారు అసలు ఏ ఆరోపణలు అయితే చేయకూడదో ఆరోపణలు అన్నీ చేశారు సల్మాన్ ఖాన్ మీద ఒకటి చెక్కాగాడు మ్యాటర్ లేదు పిల్లలు పుట్టరు పెళ్లి చేసుకోడు గల్లీ రౌడీ అసలు సినిమా హీరో కింద పనికిరాడు అని కాకుండా మత్తు పదార్థాలకి సంబంధించి కూడా ఒక 6 kg పౌడర్ ఎట్లా చల్లుకుంటారో అట్లా వాడతాడు ఒక 1 kg పౌడర్ వాడినట్టు వాడతాడు మత్తు పదార్థాలు సేవిస్తాడు దీని ప్రభావం ఇలా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పేసి అనడం జరిగింది మరి దీనికి సంబంధించి మాత్రం అందుకే ఎక్కువ ఇలాంటి పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాడు మరి ఇలాంటి పార్టీస్లోన ఇలాంటివన్నీ బాగా జరుగుతూ ఉంటాయి మత్తు పదార్థాలకి సంబంధించిన పార్టీస్కి ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటాడు నేను మాత్రము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చాలా సైలెంట్గా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాను అసలు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది సో అప్పుడు కొంచెం తేడాగా అనిపిస్తూ ఉంటుంది నాకు అని చెప్పేసి అయితే మాత్రము అందుకని చెప్పేసి నేను దూరంగా పెట్టాను దీనివల్ల నా క్యారెక్టర్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మరి డ్రైవర్కి చెప్పి ఇంట్లో చాలాసార్లు నేను వదిలిపెట్టాను మత్తెక్కిపోయి పడిపోయి ఉండేటప్పుడు అని చెప్పేసి కూడా చెప్పాడు బట్ ఏదైనా కూడాను ఈ రోజు నేను ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అని చెప్పేసి అంటే మాత్రము ఖచ్చితంగా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ నిజమే కావాలనంటే మీరు కూడా చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఛాలెంజ్ని కూడా అభినవ్ కశ్యప్ విసిరడం జరిగింది మరి దీనికి సంబంధించి సల్మాన్ అయితే పెద్దగా ఏమీ రియాక్ట్ అయిపోలేదు ఇన్ని రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా అసలు ఇన్ని తీసుకుంటున్నాడు అనేటప్పుడు ఒక కేసు కూడా ఫైల్ చేయొచ్చు ఆయన మీద నిజంగానే సల్మాన్ సీరియస్గా తీసుకుంటే ఎందుకంటే కంప్లీట్గా ఆయనకి సంబంధించిన ప్రెస్టేజ్ మీద ఆయనకి సంబంధించిన క్యారెక్టర్ మీద అన్నారు కాబట్టి బట్ అంత సల్మాన్ అంత రియాక్ట్ అయినట్లుగా కనిపించడం లేదు అంటే అది నిజమా కాదా అనేది కూడా ఇక్కడ ఒకవేళ ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యేటట్టుంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఓకే నన్ను చెక్ చేసుకోండి అనే మీకు అంత అనుమానం ఉంటే చెక్ చేసుకోవచ్చు అని బట్ ఏదో కశ్యప్ అన్నాడు కదా అని చెప్పేసి నేను చెక్ చేసుకోమంటాం అది నా క్యారెక్టర్ నేను డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా ఏమైనా సల్మాన్ ఆలోచిస్తున్నాడా అని కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు మొత్తానికి ఇది ఏదైనా కూడా సినీ వర్గాల్లోనైతే చర్చనీయాంశంగా మారింది సల్మాన్కి సంబంధించి బట్ దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలనంటే ఖచ్చితంగా ఒకసారి సల్మాన్ కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నెటిజన్స్ అంటూ ఉన్నారు